తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పును. ఈ వాక్యం దేవుడు మన పక్షమున ఉన్నాడని, మన పక్షమున యుద్ధం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఎర్ర సముద్రం అంత పెద్దవిగా, ఎరుకో గోడలంత బలంగా అనిపించవచ్చు. ఒకవైపు అప్పులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యలు, వెనుక నుండి వెంటాడే గతం. ఇలాంటి సమయంలో మనం చేయవలసింది ఆందోళన పడడం కాదు, ఊరకయే ఉండవలెను. ప్రతి సమస్యను దేవునికి అప్పచెపితే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఈ వచనం నుండి మనము నేర్చుకోవలసిన ఒక 3 విషయములు. మొదటిగా, దేవుడు మీ పక్షమున ఉన్నాడు. మీరు ఒంటరిగా పోరాడటం లేదు. విశ్వాసంతో ఒక అడుగు వేయండి, మిగిలినది మీ పక్షమున ఉన్న దేవుడు చూసుకుంటాడు. రెండవదిగా, ఊరకయే ఉండటం అంటే దేవునిపై నమ్మకం. ఇది సోమరితనము కాదు, విశ్వాసముతో కూడిన నిశ్చలత. అలజడి కలిగినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని యొక్క స్వరం కోసం కనిపెట్టడం. ఆయన మన పక్షమున ఉన్నాడు, సమస్యలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయన మన పక్షమున ఉన్నప్పుడు సమస్య అయినా లేదా శత్రువు అయినా మనల్ని ఏమీ చేయలేడు. మీరు ఊరకనే ఉంటే అది దేవుని కార్యానికి దారితీస్తుంది. మూడవదిగా, అసాధ్యమైన చోట అద్భుతమైన మార్గం. ఇజ్రాయేలుకు సముద్రములో దారి ఏర్పాటు చేసిన దేవుడు, యోర్దాను నదిని దాటించిన దేవుడు, ఎరికో గోడలను బద్దలు చేసిన దేవుడు మీ సమస్యల మధ్య నుండి కూడా అసాధ్యమైన చోట అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఈరోజు మీ సమస్యను చూసి భయపడకండి. యెహోవా నా పక్షమున ఉన్నాడు అని ధైర్యముతో ముందుకు సాగేవారిగా ఉంటే విజయం మీదే. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.